తెలుగు చిత్ర పరిశ్రమను వరుస మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమో, భగవంతుడి రాసిన రాతో లేదా ఇంకేదైనా శక్తో కారణమేదైనా సరే ఒక్కొక్కరుగా తను చాలిస్తున్నారు. వెండితెర మీద కళా వెలుగులను పంచి అనూహ్యంగా నింగికెగుస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 5 సినీ ప్రముఖులు సినీ వినీలాకాశాన్ని వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 2013-2014 సంవత్సరాలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ చేదు వసంతాలు. ఎందుకంటే ఈ రెండేళ్లు టాలీవుడ్కి తీవ్ర విషాదాన్నే మిగిల్చాయి. కారణమేదైనా సరే ఎంతోమంది సినీ ప్రముఖులను వెండితెరకు దూరం చేసింది. ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రియల్ స్టార్ శ్రీహరి హఠాత్తుగా కన్నుమూశారు. లవర్ బాయ్ ఇమేజ్తో టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన యువ హీరో ఉదయ్ కిరణ్ వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన జిమ్ రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఉదయ్ కిరణ్. యువ హీరో మరణాన్ని మరొక ముందే తెలుగు చిత్ర పరిశ్రమ వటవృక్షం నేలకొరిగింది. నటుడిగా, హీరోగా ఎనలేనంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ 2014 జనవరి 22న తనువు చాలించారు. నటి తెలంగాణ శకుంతల, ప్రముఖ దర్శకుడు బాపు అనారోగ్య కారణాలతో నింగికెగిశారు. ఇక అదే ఏడాది డిసెంబర్లో మృత్యువు సినీ పరిశ్రమపై పంజా విసిరింది. ఒక్క నెల వ్యవధిలోనే 3 ప్రముఖులు కన్నుమూశారు. డిసెంబర్ 6న సినీ నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ అన్న జానకిరామ్, డిసెంబర్ 13న ప్రముఖ సీనియర్ నటుడు పీజే శర్మ, డిసెంబర్ 16న ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 2014 సంవత్సర విషాదాలను టాలీవుడ్ మరువక ముందే 2015 మొదట్లోనే టాలీవుడ్లో మృత్యుఘంటికలు మోగాయి. ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించిన ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 4న సినీ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆహుతి కట్టె కాలక ముందే మరో చిత్ర ప్రముఖుడు కన్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ప్రముఖ రైటర్ గణేష్ పాత్రో జనవరి 5న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. వారం గడువులోనే టాలీవుడ్ను మరో విషాదం వెంటాడింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ జనవరి 12న మృతి చెందారు. విబి మరణం నుంచి టాలీవుడ్ కోలుకోకముందే మరో దెబ్బ తగిలింది. తెలుగు వెండితెర నవ్వుల రేడు ఎంఎస్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుస మరణాలను ఇంకా మరువక ముందే తెలుగు చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత రామానాయుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 18న తనువు చాలించారు. తాను నిర్మించిన సినీ సామ్రాజ్యాన్ని వదిలి వినీలాకాశానికి ఎగిశారు.